రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగిపోయాయి. అడవి కాలనీ వద్ద విరిగిన రైలు పట్టాలను సునీల్ అనే స్థానికుడు గుర్తించాడు. వెంటనే ఎర్ర జెండా కట్టి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అదే మార్గంలో బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ వెళ్లాల్సి ఉంది. స్థానికుడు అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. ఇక రైలు పట్టాలు విరిగిపోవడంతో అరగంటకు పైగా రైళ్ల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. రైట్ ఇక బులెటిన్ లో విజువల్స్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగిపోవడంతో సునీల్ అనే స్థానికుడు ఆ విషయాన్ని గుర్తించాడు. వెంటనే ఎర్ర జెండా కట్టి రైల్వే అధికారులకు సమాచారం అందించగా అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అదే మార్గంలో బెంగళూరు నుండి హౌరా వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ స్థానికుడు అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. రైలు పట్టాలు విరిగిపోవడంతో అరగంటకు పైగా రైళ్ల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో హౌరా ఎక్స్ప్రెస్ కు ఒక రైలు ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూడూరుకు సంబంధించినటువంటి అడవయ్య కాలనీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ కు రైలు పట్టాలు విరిగినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికుడు అటు వెళ్తున్నట్టుగా ఆ యొక్క పట్టాలు తప్పిపోయినట్టుగా చూశాడు. వెంటనే ఆ స్థానికుడు ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియక అక్కడ వెంటనే హౌరా ఎక్స్ప్రెస్ వస్తున్నటువంటి సమయాన్ని ఆయన గమనించడం జరిగింది. వెంటనే రెడ్ క్లాత్ ను ఒక కట్టి హౌరా ఎక్స్ప్రెస్ లో ఉన్నటువంటి పైలట్ ఎవరైతే ఉంటారో సో ఆ పైలట్ ని అయితే అప్రమత్తం చేశాడు వెంటనే. సో అయితే ఘోర ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సుమారు అరగంట పాటు నుంచి గంట పాటు వరకు కూడా కొన్ని రైలు రాకపోకలు అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. తిరుపతి వైపుగా వెళ్లేటువంటి రైలు కొంత సమయం ఆలస్యంగా నడిచాయి. స్థానికంగా వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు సునీల్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి హౌరా నుండి బెంగళూరు వెళ్లేటువంటి 12863 హౌరా ఎక్స్ప్రెస్ రైలు పెను ప్రమాదం తప్పినటువంటి విషయాన్ని స్థానికుడు సునీల్ చేసినటువంటి విషయాన్ని సాహసాన్ని కూడా అందరూ కూడా కొనియాడారు. దీంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి అందరూ కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ విరిగినటువంటి రైలు పట్ట ఎలా ఇరిగింది, ఎవరైనా చేశారా లేకపోతే ఇది దేని వల్ల జరిగిందనే దాని మీద పూర్తి సమాచారం అయితే విచారిస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క ట్రాక్ ఉదయం ఆ స్థానికుడు సునీల్ అనే వ్యక్తి చూడకపోతే ఒక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకున్నాడు. ఎందుకంటే దాదాపు కూడా రైలు ట్రాక్ పక్కకి వెళ్ళిపోయిన విషయం అయితే జరిగినటువంటి ఆ ఘటన అయితే మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా కలిసివేసేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే హౌరా ఎక్స్ప్రెస్ గూడూరు నుంచి బయలుదేరిన తర్వాత చాలా ఫాస్ట్ గా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే అక్కడ సునీల్ ని అక్కడ కొంతమంది కొనియాడారు. అదేవిధంగా గూడూరుకు సంబంధించినటువంటి రైల్వే జంక్షన్ అధికారులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క పూర్తి మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత ఒక గంట ఆలస్యమైన రైళ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళా పచ్చ జెండా ఊపించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.